పేరు ఎన్ రమేష్ బాబు. మాది ధర్మాపురం పొలము 64 సర్వే నంబరు. దాంట్లో బాగా చాలా మంది రైతులంతా ఉన్నారు. అది ఇంతకుముందు పురాతనమైన సాయిబాబా కొండ కాడ నుంచి ఒక రస్తా మూరే ఉండేది. ఆ రస్తాకి దాదాపు వచ్చేసి సి వెంకటనారాయణ అనే అతను ఈ పొద్దు రాకోకుండా మాకు ఈ జగనన్న సర్వేలు ఇక్కడ దాకా మాకు వేసినారు భూమి, అక్కడ దాకా నేను ఇదంతా అని చెప్పేసి రాళ్ళు పాతి అడ్డం వేసేసినాడు. అంటే అతనికి పట్టా ఇచ్చారు? ఏమన్నా పట్టా గిట్ట ఏమి ఇవ్వలేదు, దౌర్జన్యంగా వేసాడు. దౌర్జన్యం వేసాడు. అంటే జగనన్న పట్టా అంటే ఇచ్చేది 1 సెంటే కదా, ఎవరికైనా ఇచ్చింది? ఇది 1 సెంట్ అంటే 2 హెక్టార్ ఏదో ఉందని చెప్పేసి సర్వే ఇక్కడ దాకా పాతినారు. మాకు ఇక్కడ వరకు పాతినారు, మాకు కొలిచి ఇచ్చినారు. మాది ఇది ఇక్కడ దాకా పరిచినారు, మేము ఇక్కడ దాకా అంతే అని వాళ్ళు అడ్డంగా చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తిది కాదు కదా భూమి, అంటే కొంతమంది ఉంటుంది. మొత్తం ఎంతమంది ఇందులో? అందులో అందరికీ ఉంది రస్తాది. అది కదా ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తున్నది ఎవరు? సి వెంకటనారాయణ అతను అబ్జెక్షన్ చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మిగతా వాళ్ళందరూ 60 ఎకరాలు ఉంది మొత్తం ఆ సర్వే నంబర్ కింద అందరికీ. అది ఇప్పుడు అడ్డు వేయడం వల్ల మీ ఇబ్బంది ఏమొచ్చింది? రస్తా పోయేకి లేదు మాకు, ఎటు రస్తానే లేదు సార్. అంటే ఎక్కడి నుంచి పోయేకి? సాయిబాబా కొండ కాడ నుంచి మేము మామూలుగా రస్తా పాత దావా. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు నివాసము? మేము సూర్చింపల్లి నుంచి, సూర్చింపల్లి నుంచి ధర్మాపురం పొలాలకు పోయేకి పోతున్నాం. సూర్చింపల్లి నుంచి మేము రైలు రోడ్ దాటుకొని, ఇంతకుముందు మోరీ ఉండేది, రైల్వే వాళ్ళు ఏం చేసినారంటే మోరీ అది ఇది అయిపోయింది అనమాట. మేము పైన ఎక్కి పోతున్నాము. అదేవిధంగా పాత మాకు అదే ఉంది కాబట్టి మేము కాళ్ళనడక కావచ్చు, కూలోలు కావచ్చు, మాసూర్లు కూడా అట్లే ట్రాక్టర్లు వేసుకొని ఏదో సాయిబాబా కొండ కింద అట్లా రౌండ్ వేసుకొని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చుట్టూ వేసుకొని వస్తున్నాం. ఇప్పుడు మొదట్లోనే వీళ్ళే అడ్డం వేసేసినారు. ఇప్పుడు జగనన్న సర్వేలో ఏం చేసినారు, వాటి వరకు మాది పాతినారని చెప్పేసి మేము మాకు ఇక్కడ దాకా ఇచ్చినా మేము వేసుకుంటున్నాం అని ఒక దౌర్జన్యంగా ఆయన మాట్లాడుతున్నాడు. దానికి న్యాయ పరిష్కారం కోసం ఎంఆర్ఓ గారిని మేము కలవడం జరిగింది. ఆయన ఒక 2 డేస్లో వచ్చేసి పరిష్కారం చేస్తామని చెప్పేసి అని అన్నారు. అందుకని నేను ఇవాళ అర్జీ ఇవ్వడానికి వచ్చాను.